వరుస దొంగతనాలతో నల్గొండ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా శాలిగారం సర్కిల్ పరిధిలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల కిందటనే బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన అతను రోడ్డు వెంట నడుచుకుంటూ పోతున్న మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి ఆమెను మార్గ మధ్యలో ఆపి ఇనుపరాడుతో దాడి చేసి ఆమె మెడలో నుంచి 5 తులాల బంగారం దోచుకెళ్లిన ఘటన మరొక ముందే నిన్న రాత్రి పెరకకొండారం గ్రామంలో గంటరాజు అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రవేశించిన దొంగలు ఆమె కూతురు శిరీష మెడలో నుంచి 3 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై శాలిగారం పోలీసులు దర్యాప్తు చేసి ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శాలిగారం ప్రాంతంలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పెరకకొండారం గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దొంగల బారి నుండి రక్షించాలని చెప్పేసి మహిళలు, గ్రామస్తులు, గ్రామవాసులు కోరుతున్నారు. పోలీసులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వాళ్ళకి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. గంట సునీత సార్ నా పేరు. మా అమ్మాయి నేను ఇంట్లోనే వండుతున్నాము. అప్పటిదాకా మేము 1:30 దాకా మెలుకునే ఉన్నాం. మేము పిల్లలు ఏడుస్తురని పాలు పెట్టినా అప్పటిదాకా మెలుకునే ఉన్నాం, పండుకున్నాం. అంత మాత్రం ఏడంగా వచ్చిండు సార్ ఇంట్లోకి వచ్చిండు, లైట్లు బంద్ చేసిండు. మా అమ్మాయి మీద తాడు కొట్టిండు. నా మంచం కాడికి రాగానే నేను లేచిన సార్. లేచి ఓడు వచ్చిండు నేను మొత్తుకోగానే ఈయన లేచిండు, బయట పడినారు రేకుల కింద. అనగానే మా కల్లా వచ్చిండు ఆయన ఇంట్లోకి వెళ్ళి రాగానే ఆడు బయటకు వెళ్ళి ఉరుకుతూనే ఉండు. ఆ గోడ ఎక్కిండు, గోడ ఎక్కగానే ఆ గోడ ఎక్కిండు అంటున్నా. ఆ గోడ ఎక్కి దూకిపోయిండు. నేను ఆడికి పోయినప్పుడు గేటు దగ్గర రాలేదు, రేకు కట్టినాము రాలేదు. రాకుండేసరికి మేము వెనకమ్మటే పోతూనే ఉన్నాం. ఇట్లా పోయి ఇరుకు చెట్టు ఖాళీ స్థలం ఉంది, అల్లంగా వెళ్ళి అవతలకి వెళ్ళింది సార్. బంగారం 3 తులాలు పుస్తే 2 వరుసలు తాడు బ్లేడు అదే 5 కవర్ వీడు వేసిండు. అది పూసలేమో అక్కడ పడ్డాయి, కొట్టిండు. నన్ను పట్టుకొని దొంగను పట్టుకొని మాకు న్యాయం చేయండి సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.